ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. తెలంగాణ గవర్నమెంట్ నుండి నిరుద్యోగులకి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. సో తెలంగాణలో వచ్చేసి మనకి త్వరలోనే 11,000 అంగన్వాడీ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నామని మనకి ఒక షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన అంగన్వాడీ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు రెగ్యులర్గా అప్డేట్ రావడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక 100 లైక్స్ అనేది కూడా చేసేయండి. సో మనకి తెలంగాణ గవర్నమెంట్ నుండి ఇక నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. త్వరలోనే 11,000 అంగన్వాడీ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయబోతున్నారనమాట. ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలోనే రిలీజ్ అయితే చేస్తున్నారు. తెలంగాణలో దాదాపుగా 11,000 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పేసి నోటిఫికేషన్లు భర్తీ చేయడం జరిగింది. ఈ యొక్క పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలకు సంబంధించిన మినిస్ట్రీ నుండి. సో అలాగే మనకి 15,000 అంగన్వాడీ కేంద్రాల్లో ప్లే నర్సరీ స్కూల్స్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 35,000 పైగా అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయి. దీంట్లో మనకి 15,000 వరకు నర్సరీ పాఠశాల కూడా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికోసమే ఈ నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఎటువంటి పోస్టులు ఉన్నాయంటే మెయిన్ అంగన్వాడీ టీచర్ అనే జాబ్ అయితే ఉంది. దాంట్లోనే మనకి మినీ అంగన్వాడీ టీచర్ జాబ్స్ ఉన్నాయి, అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ 3 డిసిగ్నేషన్ తోటి ఆయా జిల్లాలో ఉన్న ఖాళీగా ఉన్న ఆ యొక్క ప్లేస్లో వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. టీచర్తో పాటు హెల్పర్గా ఎంపికైన వారికి వచ్చేసి మినిమం 10వ తరగతి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారనమాట. దరఖాస్తు చేసుకునే వాళ్ళు అనుకుంటే ఎవరైతే జనరల్ బీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 21 సంవత్సరం నుండి 35 సంవత్సరాల వరకు వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే స్థానికంగా స్థిర నివాసం కలిగి వివాహిత మహిళలు మాత్రమే ఎలిజిబుల్ అయితే చెప్పడం జరిగింది. సో మీ యొక్క క్వాలిఫికేషన్లో మార్క్స్ బట్టి, ఇంటర్వ్యూ బట్టి, మీ యొక్క డాక్యుమెంట్స్ బట్టి అయితే మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సెలక్షన్ అయిపోయిన తర్వాత అంగన్వాడీ టీచర్కి వచ్చేసి నెలకు 12,500 వరకు శాలరీ ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ నుండి. అదేవిధంగా మనకి ఈ యొక్క అంగన్వాడీ టీచర్ 12,500 నుండి 13,500 వరకు జీతం చెల్లిస్తారు. హెల్పర్స్కి 8,000 రూపాయల వరకు అయితే మనకి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన విధి విధానాలు, ఖాళీగా భర్తీ, పోస్టుల సంఖ్య, వాటి అంశాల అధికార నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. సో అప్పటి వరకు వెయిట్ చేయండి గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ఛానల్లో మీకు అప్డేట్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.